హాయ్ కమల్ హాసన్ సినిమా అన్నట్టుగానైతే పెద్ద దెబ్బ తగిలిందండి. ఎందుకంటే అందులోనూ స్పెషల్గా తెలుగులో, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 2 days 3 days అవుతుంది. మీరు చూసుకుంటే 2 రోజుల కలెక్షన్ చూసుకుంటే డే 1 రోజున ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్గా ముందుకెళ్ళారు. ఎందుకంటే విక్రమ్ సినిమా బాగా హిట్ అయింది కాబట్టి తంగ్ లైఫ్కి అయితే మొదటి రోజున దాదాపు ₹1 కోటి అయితే షేర్ రావడం చూసాం. రెండో రోజు చూసుకుంటే చాలా డ్రాప్ అయిపోయిందని, దాదాపు 30 లక్షలు కూడా షేర్ అయితే రాలేదు. అంత దారుణంగా అయితే అట్టర్ ఫ్లాప్ అయితే సినిమా అయితే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే దాదాపు సినిమాని 15 కోట్లు పెట్టి కొన్నారట్టుగా ఉంది. అందులో నితినే కొన్నాడు, మన హీరో నితిన్ ఉంది కదా, రీసెంట్గా రాబిన్ హుడ్ కూడా అతను ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడైతే అతనైతే సినిమా అయితే కొన్నాడు. దాదాపు కలిసి 2 కోట్లు కూడా వసూలేటెడ్ కనబట్ల, దాదాపు 15 కోట్లు 14 కోట్లకి అయితే లాస్ అయితే కనబడేలా కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి, ఎందుకంటే విక్రమ్ సినిమా ఆ రోజు చాలా మంచి కలెక్షన్ అయితే రాబట్టడం చూసాం. 7 కోట్లకు ఉంటే దాదాపు 20 కోట్లకి అయితే కలెక్షన్ రావడం చూసాం. మంచి ప్రాఫిట్ అయితే తీసుకున్నాడు నితిన్ అయితే. మరి ఈ సినిమా అయితే చూసుకుంటే తంగ్ లైఫ్ చాలా ప్రజలైతే డైరెక్ట్గా తిరస్కరించేశారు. ఈ సినిమా బాగలేదని అయితే, దాని కారణంగా మీరు చూసుకుంటే కనీసం 2 కోట్ల షేర్ కూడా రావట్లేదు ఈ సినిమాకి అయితే. చాలా భారీ డిజాస్టర్ అయితే చూడబోతుంది తంగ్ లైఫ్ సినిమా అయితే. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే నితిన్కి చాలా భారీ నష్టం అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికైతే. ఎందుకంటే రీసెంట్గా అమరాన్ సినిమా కావచ్చు, లేకుంటే దాని ముందు విక్రమ్ సినిమా కావచ్చు, ఈ 2 కూడా కమల్ హాసన్ నిర్మాణంలో వచ్చినాయి. ఈ 2 సినిమాలు కూడా మన హీరో నితిన్ కొనేసి మన తెలుగులో అయితే రిలీజ్ చేశాడు. దానివల్ల బాగా ప్రాఫిట్ అయితే పొందడం చూసాం మనమైతే. దాదాపు 20 కోట్ల నుంచి 25 కోట్లకి అయితే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. కానీ ఈ తంగ్ లైఫ్ సినిమా అయితే దాదాపు భారీ డిజాస్టర్ అయితే అయిపోయిందండి. దాదాపు ఎందుకంటే 15 కోట్ల దాకా కొన్నారంటున్నారు, 15-20 కోట్ల మధ్యలో. కానీ చూస్తే మీకు 2 కోట్లు కూడా షేర్ రాలేదంటే మీకు ఎంత లాస్ చూడండి. ఆ సినిమా చాలా భారీ లాస్ అయితే కనబడుతుంది నితిన్కి అయితే. ఒక పక్కన రాబిన్ హుడ్ డిజాస్టర్, ఇటు పక్క తంగ్ లైఫ్ డిజాస్టర్ తోటి నితిన్ అయోమయంలో పడిపోయాడు. కమల్ హాసన్ కూడా పెద్ద భారీ దెబ్బ. ఎందుకంటే విక్రమ్ లాంటి మంచి సినిమా వచ్చిన తర్వాత తంగ్ లైఫ్ లాంటి సినిమా మణిరత్నం తీసాడు, అందులోనూ చాలా హైప్ ఉంది. కానీ డే 1 డిఫరెంట్ టాక్ రావడంతో అయితే సినిమా చాలా స్లో నెరేషన్, అంత ఇంపాక్ట్ కలగకపోవడంతో, మంచి డ్రామా లేకపోవడంతో సినిమా అయితే ఆదరణ అయితే లభించట్లేదు. అందులోనూ కొంచెం ఈ కమల్ హాసన్ నోటితోల వల్ల అయితే కొంతమంది కూడా విరక్తి చెందుతూ ఉన్నారు. ఎందుకంటే చేసాం కదా, తమిళ భాష నుంచి కన్నడం పుట్టిందని చెప్పడం కావచ్చు, కొంచెం పార్షియాలిటీ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు తమిళోడని. ఆ విధంగా అయితే కొంచెం వ్యతిరేకత కనిపించింది కమల్ హాసన్ పైన అయితే. చూద్దాం మరి ఏం జరగవద్దు. ప్రస్తుతానికి అయితే తంగ్ లైఫ్ చాలా భారీ డిజాస్టర్ వైఫ్గా ముందుకెళ్తుంది. కలిసి సండే వచ్చే కలెక్షన్ తోటి ఏమైనా పుంజుకుంటుందో చూడాలి. సండే కూడా ఇదే మాదిరి కలెక్షన్ వచ్చినాయి అంటే సినిమా డెడ్ అయినట్టే.